బండారు శ్రావణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సింగనమల నియోజకవర్గంలో పేద ప్రజలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్యను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో గతంలో మన చంద్రన్న ప్రభుత్వం చేసిన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద నియోజకవర్గంలో 2014-19 మధ్య పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టారు అధ్యక్ష. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో పూర్తయిన ఇల్లుల బిల్లులు ఆపేశారు అధ్యక్ష. ఈ పెండింగ్ బిల్లుల పరిష్కారంపై ఏమాత్రం దృష్టి పెట్టుకోకుండా ఎన్నో సంవత్సరాలుగా పేద లబ్ధిదారుల తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు అధ్యక్ష. తమ సొంత డబ్బులు ఖర్చు చేయడంతో పాటు అప్పులు చేసి ఇల్లు పూర్తి చేసుకున్న పేద కుటుంబాలు ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని సభ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. మొత్తం సింగనమల నియోజకవర్గంలో 1800 మంది పేద లబ్ధిదారుల బిల్స్ రావాల్సి ఉంది అధ్యక్ష. ఇది కేవలం గణాంకాలు కాదు అధ్యక్ష. ప్రతి సంఖ్య వెనుక ఒక పేద కుటుంబం ఉంది. ప్రతి పెండింగ్ బిల్లు వెనుక ఒక కుటుంబం చేసిన అప్పు ఉంది. ఎన్నో సంవత్సరాలుగా తమ సొంతింటి కోసం కష్టపడి పేద ప్రజల ఆశలు ఆవేదన ఇందులో ఉన్నాయి అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన బిల్లులు ఇవ్వకుండా, కొన్ని స్టార్ట్ అయిన ఇల్లులను కంప్లీట్ చేయనివ్వకుండా, అయితే కనీసం వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన ఇల్లులు కట్టారంటే అది లేదు అధ్యక్ష. కనీసం ఒక ఇటుక కూడా వేయలేని పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష. పేద ప్రజల సొంతింటి కలను గత ప్రభుత్వం నెరవేర్చకపోయింది అధ్యక్ష. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నాము. అయితే సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ బిల్లులను పరిష్కరించాలని మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష.